ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. స్వామీజీ నమస్కారములండి. నమస్తే స్వామి. నమస్తే సార్. చూశారు మేడం ఆవేదనను చూశారు, ఆక్రందనని చూశారు, వెనక ఎంత వర్క్ చేశామో ఆ వర్క్ను కూడా చూశారు. సో దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారసులపై ఉంటుంది. ఆ వారసుల తర్వాత కూడా అంటే ఒకసారి దేవాలయానికి ఏదైనా ఇచ్చిన తర్వాత అది దేవుడికి సంబంధించింది. అక్కడ ఉన్న వారందరూ కూడా దానికి పరిరక్షకులే. ఏం చెప్తారు సార్? చాలా సంతోషం స్వామి. మన హెచ్ఎంటీవీ మాధ్యమంలో గొప్ప కృషి చేస్తున్నారు. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాలు మనం కాపాడుకుంటే ఆ దేవాలయాలు మన తరాలని, మన వంశాలని, మనందరినీ కూడా సంరక్షిస్తాయి అని వేదవాకు. ఇటువంటి దేవాలయ సంరక్షణకి మీరు నడుం కట్టారు. హెచ్ఎంటీవీ మీకు, అలాగే మరి జాగో రే జాగో ఈ ప్రోగ్రాం ద్వారా, అలాగే మన అమ్మగారికి అందరికీ కూడా హిందూ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఈ సందర్భంగా మేము చాలా ఆనందిస్తున్నాం. అయితే ముఖ్యంగా మన ఆలయాలని మన పూర్వీకులు మన సనాతన ధర్మానికి మూల స్తంభాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా, శక్తి నిలయాలుగా మనకు అందించారండి. కేవలం ఆలయాలు మాత్రమే అందించడం మాత్రమే కాకుండా ఆలయ కేంద్రంగా అనేక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడేటటువంటి అన్ని ఆలయంతో ముడిపడి ఉండేటటువంటి కార్యక్రమాలు, సమాజం అంతా కూడా ఆలయంతో చుట్టూ తిరిగేటట్లుగా ఆలయాలను ఆ విధంగా తయారు చేశారు. ఆ కష్టం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక ఆకలి వేసినా, ఒక ఆక్రందన వచ్చినా, లేకపోతే సమాజంలో విపత్తు వచ్చినా, ఏది జరిగినా కూడా ఆలయ కేంద్రంతో సమాజం ముడిపడి ఉండేటటువంటి ఒక గొప్ప వ్యవస్థను మనకు అందించారు. ఆలయాల పోషణ కోసం, ధూపదీప నైవేద్యాల కోసం, అన్నార్తుల కోసం, లేకపోతే ఆశ్రితుల కోసం, భక్తుల కోసం. స్వామీజీ మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా అని కాదు, వీటన్నింటినీ పరిరక్షించాలంటే భక్తుల బాధ్యత, సమాజం బాధ్యత ఏంటనేది ఒక్క మాటలో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా భక్తులు చైతన్యవంతం కావాలి, కళ్ళు తెరవాలి. ఆ దేవాలయ భూములు ఇతర మతాలకు కూడా, తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సింహాచల దేవస్థానం భూములు కానీ, అలాగే అన్నవరం దేవస్థానం భూములు కానీ, అలాగే అంతర్వేది భూములు కానీ అన్య మతస్థులు వాళ్ళు దేవాలయాలకు ఇచ్చినటువంటి, మన పూర్వీకులు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చినటువంటి భూముల్ని అన్య మతస్థుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. భూమాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దేవుడికి చెందాల్సినటువంటి భూములు, భక్తులు సౌకర్యాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములు, దేవుడు కైంకర్యాలకు ఉపయోగపడాల్సిన భూములు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయే సందర్భంలో దేవాదాయ శాఖ అధికారులు మరి మిన్నక మౌనంగా వహిస్తున్నారు. వారు కనీసం మాట్లాడడం లేదు. ఈ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేవాలయ పరిస్థితులు, స్థితిగతులు మారడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దేవుడు తాలూకా రాతలు కానీ, దేవాలయ తాలూకా ముఖ చిత్రాలు మారడంలే. కాబట్టి దేవాలయాలు రక్షించుకోవాల్సిన బాధ్యత హిందూ సమాజానికి ఉన్నది. ప్రతి హిందూ కర్తవ్యం ఇది, ప్రతి స్వామీజీ కర్తవ్యం, ప్రతి పీఠము, మఠము, నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలయాలు కాపాడుకోవాలి. స్వామీజీ ఒక్క నిమిషం, మీరు మొదటి వాక్యం ఏదైతే చెప్పారో దేవాలయ రక్షితో రక్షిత అని చెప్పి, ఇప్పుడు ఆ దేవాలయాలను రక్షించాలంటే ఖచ్చితంగా న్యాయదేవత సహాయం మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంతకుముందే యమునా పాఠక్ గారు చెప్పినట్టు సర్వే నెంబర్లతో సహా బహిర్గతం అయితే చేయగలిగాం. ఇప్పుడు ఆర్టీఏ లాంటి చట్టాలు ఉన్నాయి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా సార్ మనం చూస్తున్నాం.